అంటే పోలీస్ డిపార్ట్మెంటు ఒక ఎంపీ అయినట్టు నన్ను ఈ రకంగా ప్రవర్తించారంటే ఇంకే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి? ఈ రాష్ట్రంలో అసలు పాలన ఏంటి? బ్రిటిష్ పాలన కన్నా దారుణమైన పాలన. నేను పొద్దు నుంచి ఏమి తినలేదు. ప్రవీణ్ పగడాలకి నేను ఒక మీటింగ్కి పిలుపు ఇవ్వలేదు, ఒక ర్యాలీకి పిలుపు ఇవ్వలేదు, ఒక ధర్నాకి పిలుపు ఇవ్వలేదు. ఎవరి కుటుంబంతో వాళ్ళు వచ్చి ప్రవీణ్కి కొవ్వొత్తులు వెలిగించి ఇది హత్య కింద భావిస్తున్నాం అనుకున్న వాళ్ళందరూ వచ్చి అక్కడ కొవ్వొత్తులు వెలిగించండి అని చెప్పడం జరిగింది. అటువంటిది పొద్దున్న అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఎండగా ఉంటుంది, టెంట్ వేద్దాం, కొంచెం స్టేజ్ కింద చేద్దాం అంటే మార్నింగ్ 7:30కి వెళ్ళాను. అక్కడికి 7:30కి ఒకరిద్దరు కానిస్టేబుల్ ఉన్నారు, కొద్దిగా వెనక్కి వేసుకోండి సార్ అన్నారు. సరే వెనక్కి వేసుకుంటారని చెప్పేసి వచ్చేసారు. తర్వాత డిఎస్పీ వాళ్ళు వచ్చి వాళ్ళెవరు చెప్పలేదు కానీ మొత్తం అన్నీ పట్టుకెళ్ళిపోయారు. సరే పట్టుకెళ్ళిపోయారని చెప్పి డిఎస్పీ గారికి ఫోన్ చేశాను. ఏంటంటే ఇలా పట్టుకెళ్ళిపోయారంటే మీరు అక్కడ చేయడానికి వీల్లేదని. ఏం చేస్తామండి, మేము ధర్నాలు చేస్తామని అనలేదు. సెక్షన్ 30 ఉంది, సెక్షన్ 144 ఉంది. మేము సెక్షన్ 30కి విరుద్ధంగా మేము అక్కడ ఏం ప్రవర్తించట్లేదు. మైక్ ఏం పెట్టం, స్పీచెస్ ఉండవు. ఎవరికి వచ్చి సింగిల్గా వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు.